హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ద ఛానల్. ఇది ఎర్లీ మార్నింగ్ 6 to 7 చేసిన వీడియో అండి. మార్నింగ్ లెగ్స్ రైస్ పెట్టేసి తర్వాత పెసరపప్పు కిచడీ కోసం పెసరపప్పు తీసుకున్నానండి. ఒక చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను. ఒక పావు గ్లాస్ బియ్యానికి వీటిని డ్రై రోస్ట్ పెట్టుకున్నాను. కర్రీ కోసం క్యాప్సికమ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. క్యాప్సికమ్ కర్రీకి ఐరన్ కళాయి పెట్టుకొని పోపు వేసుకొని ఆనియన్స్ వేయించుకుంటున్నానండి. ఇవి వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసి కొంచెం పసుపు వేసి అటు ఇటు తిప్పుకోవాలండి. అంతలోకి ఇటు సైడ్ ప్యాన్ కుక్కర్లో పెట్టుకుంటున్నాను. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మిరియాలు, జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకున్నానండి. ఆ ఆయిల్ మరిగిన తర్వాత ఇవి వేసేసుకొని ఇవి వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి. జీడిపప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకొని వేగినంత వరకు అటు తిప్పుకోవాలి ఫ్రెండ్స్. అంతలోకి పచ్చిమిర్చి, 4 వెల్లుల్లిపాయలు సన్నగా తరిగి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వేగిన తర్వాత ఒక చిన్న ఆనియన్, బంగాళదుంప ఒకటి, క్యారెట్ ఒకటి కట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నానండి. ఇవి అటు ఇటు తిప్పుకొని వేగినంత వరకు ఉంచుకున్న తర్వాత అంతలోకి రైస్ కడిగి పెట్టుకోవాలి. రైస్ మనం వేయించుకున్న పెసరపప్పు ఒకసారి వాష్ చేసి పక్కన నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. అంతలోకి క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుంది. దీంట్లో తగినంత సాల్ట్, కారం వేసి అంతలో ఆపేసి తర్వాత కడిగి పెట్టుకున్న రైసు, పెసరపప్పు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి టర్న్ అవుట్ చేసుకున్న అటు ఇటు కలుపుకున్న తర్వాత దాంట్లోనే ఒక చిన్న టీ స్పూన్ గరం మసాలా పొడి వేసాను ఫ్రెండ్స్. దీంట్లో ఒక గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసానండి. ఒక పావు గ్లాసు రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసాను. పొడిగా ఇష్టపడే వాళ్ళు 2 గ్లాస్ సరిపోతుంది. కొంతమంది మెత్తగా ఇష్టపడే వాళ్ళకి ఇంకో గ్లాస్ పోసుకోవచ్చండి. ఎవరి కన్వీనియంట్ బట్టి వాళ్ళు పోసుకోండి ఫ్రెండ్స్. మేము పొడిగా ఇష్టపడతాం కాబట్టి నేను 2 గ్లాస్ వేసాను. చివరిలో వాటర్ పోసినాక కొంచెం గీ యాడ్ చేసి కుక్కర్ పెట్టుకుంటే 2 విజిల్స్కి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగా రెడీ అయిపోయినా కుక్కర్ విజిల్ తీసిన తర్వాత ఇలా ఉంది ఫ్రెండ్స్. చక్కగా పొడిలాడితే చక్కగా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చితే ట్రై చేసి కింద కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మా పాపకి టిఫిన్కి పెట్టిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో కన్నా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.